హలో ఫ్రెండ్స్, నేను మెజేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో ఇప్పుడు ఈ వీడియోలో 3 విషయాలు డిస్కస్ చేయాలనుకున్నా. ఒకటి నబీల్ పబ్లిసిటీకి సంబంధించింది, 2 సండే రోజు జరిగే ఎపిసోడ్ కాన్సెప్ట్, ఇంకోటి కొంతమంది చేస్తున్న వీడియోల గురించి. నేను ఎప్పుడు కూడా బేసిక్గా మాట్లాడను, కానీ మరీ దారుణం అనిపించి మాట్లాడాలనుకున్నా. సో ఫస్ట్ నబీల్ పబ్లిసిటీ చూద్దాము. నబీల్ పబ్లిసిటీ వరంగల్లో ఒక రేంజ్లో ఉంది. పీక్స్ అనొచ్చు. సొంత ఊరిలో ఆటోల మీద, గోడల మీద ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నారు కదా, స్టిక్కరింగ్ పోస్టర్లు చేశారు. ఇట్లా చించడం, అతికిడం, ఇట్లా తీయడం, అతికిడం. అబ్బాబ్బా, సూపర్ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. మేబీ అందుకే కాక నబీల్కి మంచి ఓటింగ్ కూడా పడతా ఉంది. సో ఎంతైనా పబ్లిసిటీ, ఎవరి పబ్లిసిటీ వాళ్ళు చేసుకోవాలి, అందులో ఎలాంటి తప్పు లేదు. సో ఇంకా మీకు తెలిసి ఎవరెవరు వాళ్ళ సొంత ఏరియాల్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. చాలామందికి దరిద్రం ఏంటంటే సొంత ఊరు ఐడెంటిటీ ఉండదండి. సొంత ఊరు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వచ్చి ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు, అటు బోరు, అది వెళ్ళిపోతుంది. సో ఎనీవే, హైదరాబాద్ కాకుండా వేరే ఎక్కడైనా చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకుముందు మంతనిది సోనియా ఆకులది కూడా చెప్పాను, ఆమె కూడా బాగా చేసుకుంటుంది అక్కడ. సో ఇది వదిలేస్తే సండే ఎపిసోడ్ ఏంటంటే రెట్రో అంట. రెట్రో అంటే మీకు తెలుసు కదా, పాతకాలం టైపు, ఆకు చాటు పింద తడిసి అన్న టైపులో మంచి డ్రెస్సులు, పాత డ్రెస్సులు వేసుకొని వస్తారు. సో అది దాంట్లో ఫ్యాషన్ షో లాగా కూడా ఉంటుందట. ఇక మార్నింగ్ ఎందుకో ఒక షార్ట్ చూశానండి, బిగ్ బాస్ రివ్యూర్. నేను బేసిక్గా వీడియోలు అయితే చూడను, పెద్దగా ఉంటాయని చెప్పి షార్టే కదా అని చూస్తే, ఆ షార్ట్లో కూడా మెయిన్ మ్యాటర్ చెప్పకుండా తిప్పి అసలు మెయిన్ మ్యాటరే లేదు. ఓరే నీ అమ్మ, ఇంత దరిద్రమేంద్ర బాబా అనుకున్నా. షార్ట్ అంటేనే షార్ట్గా చెప్పేది. సో కొంతమంది జనాలు ఆ రకంగా సావగొడుతున్నారు. నేను ఎప్పుడు కూడా వేరే వాళ్ళు విమర్శించను, కానీ అది చూశాక నాకు బాధ అనిపించి చెప్తున్నా, అంతే. ఐఎమ్ సారీ. ఎనీవే, ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్తో వస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. బాయ్.